సూర్యాపేట జిల్లా చివెంల మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కొత్త పంచాయతీ, అంగన్వాడీ బిల్డింగ్స్ నిర్మాణాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు కలెక్టర్. అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ తర్వాత మండలంలోని 10వ తరగతి విద్యార్థుల చదువులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఈ రోజు నుంచి జిల్లాలో మనం పనుల జాతర పేరిట వేరియస్ యాక్టివిటీస్ చేపడుతూ ఉన్నాము. దీంట్లో గ్రామ స్థాయిలో అవసరమున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దాంట్లో జీపీ బిల్డింగ్లు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇండివిజువల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, శానిటేషన్లో మనం ఇండివిజువల్ సోక్ పిట్స్, డ్రైన్ అండ్ సోక్ పిట్స్ కావచ్చు, ఇంకా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కావచ్చు, అట్లాంటి వర్క్స్ టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గ్రామాల్లో ఇండివిజువల్ వర్క్స్ బెనిఫిట్స్ సంబంధించిన అంటే క్యాటిల్ షెడ్లు కావచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్స్ కావచ్చు, ఇంకా ఇతర వర్క్స్ కూడా ఐడెంటిఫై చేసి దాంట్లో టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో చేసిన పనులు ఇనాగరేట్ చేయడం, అదేవిధంగా కొత్త వర్క్లు ఎవరైతే మనకి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ఉన్న రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి టేకప్ చేసి గ్రౌండింగ్ చేయడం కూడా మనం పండుగ వాతావరణంలో ఇది టేకప్ చేయడం, జాతర రూపంలో మనం టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. అందరూ ఇది ఎంజీఎన్ఆర్జీఎస్ సంబంధించిన, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అన్ని అధికారులకి, డిఆర్డిఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎంపీడీఓస్, ఏపీఓస్, ఈసీస్, టీఏస్, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళందరూ అక్కడ శాంక్షన్ అయిన వర్క్స్కి గ్రౌండింగ్ చేయడం, మార్కౌట్ ఇచ్చిన తర్వాత డైమెన్షన్ ఆ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అక్కడ పనులు స్టార్ట్ చేయించడం, అదేవిధంగా వాటికి సంబంధించి వర్క్ మెజర్మెంటు, టైం టు టైం టెక్నికల్ గైడెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి అది పూర్తి చేయడం. ఈచ్ వర్క్ బట్టి అది వేరే వేరేగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. ఆ విధంగా వారు క్షేత్రస్థాయిలో కూడా అది అమలు చేయడం.